నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు రోజు సాయంత్రం నుంచి ఒకటే వాననమాట. అదీ కాకుండా నైటంతా కురుస్తానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇందాక మీరు చూసే ఉండొచ్చు బయట. ఇంకా బయట వర్షం పడుతూ ఇంట్లో పని చేసుకోవడం అంటే నాకు భలే సరదా. అంటే క్లైమేట్ అంతా కొంచెం చుట్టూ పచ్చదనం మీద చూడటానికి బావుంటుందనమాట. స్కూల్లు, కాలేజీలు రీఓపెనింగ్ అయిపోయాయి కదా! ఇంకా పూర్ణిమకి కాలేజు, రేణుకి స్కూల్ ఉంది కాబట్టి ఇక్కడ పొద్దున్నే వంటయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా బయట వర్షం పడుతుంది కదా! పెద్దగా పనేమి చేయలేము. సో, అందుకని ఇంట్లో పనైతే స్టార్ట్ చేశాను. ముందు వంట అయిపోతే చాలు. అమ్మ పేస్ట్ వేసి పెట్టేసుకుంటా ఇంకో విషయం మీకు చెప్పలేదండి. పూర్ణిమ అయితే వచ్చేసింది. ముందు రోజు నైట్ 12 అయిందనమాట. ఇంకా మా అక్కయ్య అంటే పూర్ణిమ వాళ్ళ అమ్మే తీసుకొచ్చింది. ఇప్పుడు పక్క నుంచి మాట్లాడేది కూడా మా అక్కయ్యే. వాళ్ళు నైటు 12 అయింది కదా! ఇంకా మా వారు వెళ్ళి బాపట్ల పోయి తీసుకొచ్చారు. అంటే పూర్ణిమ వాళ్ళకి ఈరోజు లాస్ట్ డేట్ అంట ఎగ్జామ్ ఫీజు కట్టడానికి. పబ్లిక్ ఎగ్జామ్స్ కదా! సో, దానికోసమని చెప్పి కొంచెం తొందరగా రావాల్సొచ్చింది. నేను ముందే ఫోన్ చేసి వాళ్ళకొక వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకా దాన్ని బట్టి నేను కాల్ చేస్తేనే ఇంకా మా అక్కయ్య ఏమో కొంచెం సోమవారంకి కాలేజ్‌కి అందుకునేటట్టు అయితే పెందలకడే ఆడ బయలుదేరి అయితే వచ్చారు. ఇంక ఈరోజు పూర్ణిమకి ఉంది, రేణుకి ఉంది కాబట్టి ఇంక ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మొదలే. ఇన్ని రోజులు సెలవులు కాబట్టి ఒక అరగంట లేట్‌గా లేచినా బాధ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. గంట ముందు లేచినా పని తేలదనమాట. ఇంకిద్దరు కదా! మా సాత్విక్ అంటే అంగన్వాడీకి 9కి వెళ్ళేది కాబట్టి ఇబ్బంది ఉండదు. వీళ్ళిద్దరు మాత్రం ఒకే టైమింగ్ అనమాట. అందుకని ముందు ఎంత పని ఉన్నా సరే వంట చేసేస్తే చాలు. హమ్మయ్య! చాలా పని అయిపోయినట్టు. ఎందుకంటే వీళ్ళకి టైంకి బాక్స్ పెట్టాలి కదా! నెక్స్ట్ ఇక్కడ బయట ఒకవైపు వర్షం పడుతూ మరోవైపు అయితే ఎండ అంటే సూర్యుడు కూడా వస్తున్నాడు. ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంద్రధనుస్సు ఖచ్చితంగా వచ్చేది కదా! మా ఇంటి దగ్గర మీకు ఇదివరకు ఒకసారి ఇంద్రధనుస్సు చూపించాను కదా! కానీ ఈసారి ఇంకా అద్భుతంగా ఉందండి. అసలు నేనే ఎప్పుడు చూడలేదనమాట ఇంత అందమైన ఇంద్రధనుస్సుని ఎంత స్పష్టంగా. ఇంకా వీడియోలో కంటే రియల్‌గా ఇంకా బావుంది. కానీ వీడియోలో కూడా తీశాను మీకు చూపిస్తానండి. ఇక్కడ బియ్యం అయితే కడిగేసి ముందు ఇక్కడ గ్యాస్ మీద పెట్టేశాను. నాకేంటంటే వంట స్టార్ట్ చేసే ముందు గ్యాస్ స్టవ్ అలాగా క్లాత్ పెట్టి తుడుచుకోవటం అలవాటు. తెలిసిందే కదా! ఇంకా అలాగా ఒక క్లాత్ పెట్టి పైపైన తుడిచేస్తున్నా. ఈ మధ్య గ్యాస్ స్టవ్ ఎక్కువ గలీజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తుడుచుకొని నీట్‌గా ఉంచుకుంటున్నానండి. ఏమైనా ఇలా బియ్యం పొంగేటప్పుడు ఆ పొంగిన గెంజితోటి అలా గ్యాస్ స్టవ్ అంతా తుడిచేస్తున్నా. ఇంకా నీట్‌గా ఉంటుంది. ఇంకిక్కడ ఇంద్రధనుస్సు చూపిస్తానని చెప్పాను కదండీ! చూసారా? అసలు ఎంత బాగుందంటే పైన అంటే చుట్టూ క్లైమేట్ కానీ, పైన ఇంద్రధనుస్సు నాకు ఇంద్రధనుస్సు చూడటం భలే ఇష్టము. వచ్చిందంటే అస్సలు మిస్ అవ్వననమాట. ఇంకిక్కడ మా సాత్విక పొద్దున్నే మొహానికి పౌడర్ పూసుకుంది. బ్రష్ చేయలేదు, మొహం కడగలేదు, ఏమీ లేదు. మరి ఎందుకనో అద్దం దగ్గరికెళ్ళి అక్కడ పౌడర్ ఉంటే అలా తీసి మొత్తం పూసుకుంది బుగ్గలకి. ఇక్కడ ఇంటి ముందు బండేస్తామని చెప్పాను కదండీ! నడిచే బాట వరకు అంటే మొత్తం ఇంట్లోకి ఇసుకొచ్చేస్తుంది కదా! అందుకోసమని మా వారైతే బండైతే తీసుకొచ్చారు. ఇంకా వేయలేదు ఇంటి ముందు, వెయ్యాలి. బండేసిన తర్వాత ఎలా ఉండిద్దో కొంచెం చూడాలి. పక్కన కర్రలు, గుర్రం ఇవన్నీ కూడా తీసేస్తే అప్పుడు నీట్‌గా ఉండిద్దేమో. అంటే ఇంటి పని కొరవుంది కదా! అందుకోసమని వాటిని అలా ఉంచుతున్నాము. ఇంకా వర్షానికి ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. ఒకవైపు మబ్బు పట్టుంది, మరోవైపు ఏమో సూర్యుడైతే వస్తున్నాడు. ఇంక ఇటు చూసారా? అంటే ఒక కర్వ్ షేప్‌లో అటు నుంచి ఇటు అలా అయితే ఉంది. నేను ఫస్ట్ అటు చూసాను. తర్వాత ఎందుకనో ఇటొచ్చి అంటే మీకు కనకాంబరాలతోటి చూపిద్దామని వచ్చి మళ్ళీ ఇటు చూసాననమాట. అక్కడ మీరు గమనించినట్లయితే ఇంద్రధనుస్సులు 2 ఉన్నాయి. ఫస్ట్ కనుమరుగైపోతుంది చూసారా? అది ఒకటి, మళ్ళీ పక్కన ఒకటి. నేను వీడియోలో పడుతుందా లేదా అనుకున్నాను 2 కానీ బాగానే పడింది. ఇంకా బ్రైట్‌నెస్ పెట్టినా సరే ఇంకా ఇలాగనే బాగా కనిపిస్తుంది. ఇంకా చూసారా చుట్టూ పువ్వులు కోస్తున్నారు. వర్షమైనా సరే ఇంకా తప్పదు. అందులోకి వచ్చి జాజులు కోయడం అంటే ఇంకా విసుగు. పొద్దున పౌడర్ రాసేసి
గులాబీ చెట్టుకి మాత్రము ఎన్ని పువ్వులు వచ్చాయో నాకు ఎందుకనో పువ్వులు అంతగా కొయ్యాలనిపించదు అనమాట. చెట్టునుంటేనే అందంగా ఉంటాయి, ఎక్కువ రోజులు ఉంటాయని అట్ట వదిలేస్తాను. ఇక్కడ మా వారేమో వాకిలి ఊడ్చేశారు. ఇంకా బండ వేసిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో చూడాలి. మీతో పాటు నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందన్నమాట చూడటానికి. ఇంక ఇక్కడ చూసారా సూర్యుడు మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చేసి సూర్యకిరణాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో, ఇంకా అలానే చినుకులు కూడా పడుతున్నాయి. మా వారేమో మార్కెట్ నుంచి వస్తూ కందిపప్పు అయితే తీసుకొచ్చారు. ఈసారి ఏందో మరి అప్పుడు నేను అర కేజీలు, పావు కేజీలు అలా చెప్పేదాన్ని కానీ మా వారు ఈసారి కేజీ తీసుకొచ్చేస్తున్నారు. కేజీ పప్పు తీసుకొచ్చానంటే ఒక 5, 6 సార్లకైతే వస్తుందనమాట. అంటే ఏమైనా వేసి వండుతూ ఉంటాం కదా, అలా సరిపోతుంది. ఇంట్లో పెసరపప్పు కూడా ఉంది. కానీ ఎందుకని నాకు మాత్రము ఎక్కువగా ఈ కందిపప్పే వండాలనిపించిద్ది. పెసరపప్పు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయి ఉంటాయి కదా, అందుకని పెద్దగా వండననమాట. కానీ కందిపప్పు కంటే పెసరపప్పే చలువ. ఎక్కువగా పెసరపప్పు ప్రసాదాల వరకే వాడతాననమాట. ఇంట్లో ఉంది ఒక 2 సార్లకేమో వచ్చిద్ది. ఇంక అది కూడా ఒకసారి వండేసేయాలి. ఇంక ఇక్కడ కందిపప్పు అంతా డబ్బాలో వేసి మళ్ళీ కొంచెమేమో గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి చూడండి, అందులో కూడా వేసుకుంటాను. అందుబాటులో ఇది యూజ్ చేసుకుని అయిపోయాక మళ్ళీ డబ్బాలోనివి అందులో పోసుకుంటూ ఉంటున్నానమాట. ఒకప్పుడు కందిపప్పు రేషన్లో ఇచ్చేవారు, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఏంటంటే బయట కొనుక్కోవాల్సి వస్తుంది. అమ్మ వాళ్ళకైతే కందులు పండిస్తారనమాట. సో కందిపప్పుకి అసలు ఇబ్బంది ఉండదు. ఈసారి ముందుగానే ఎవరినైనా అడిగి పెట్టమ్మా అని అయితే చెప్పాను. ఇంక ఇక్కడ మా పూర్ణ వచ్చి పక్క నుంచి చూస్తుందనమాట. కొంచెం ఫేస్ చూపించే అంటేనే నిద్రమోహంతో ఉన్న నొద్దులే పిన్ని అంటుంది. నెలవారీ సరుకులు ఎంత తీసుకొచ్చుకున్నా సరే అప్పుడప్పుడు ఇలా మధ్యలో కొనుక్కునేవే ఎక్కువైపోతాయి అనమాట. ఒక్కసారిగా లిస్ట్ రాసుకొని తీసుకొచ్చుకుంటాను, అయినా సరే మధ్యలో ఏదో ఒకటి అవసరం పడుతూనే ఉండిద్ది. ఇంకా మా వారు ఉంటారు కదా మార్కెట్కి, ఆ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఏమైనా కావాలని అడుగుతారనమాట. ఇంకా లిస్ట్ అలా మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. ఇంకా అన్నీ తీసుకొస్తూ ఉంటారు. అందుకనే పెద్దగా నేను బయటికి వెళ్ళి అయితే కొనను. మా వారే అంటే ఇంటి వరకు సరుకులు అన్నీ కూడా మా వారే తీసుకొస్తారు. నన్ను ఎప్పుడు అంటారనమాట, పెళ్ళై 6 సంవత్సరాలైనా బయటికి రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకెళ్ళి నువ్వేం సరుకులు తెచ్చుకోవడం నీకు అలవాటు అవ్వలేదని. ఇంకా మా తాతయ్య ఏమో ఎలాగో నువ్వు మార్కెట్కి వెళ్ళి వస్తావు కదా, ఇంకా పెళ్ళెందుకు వెళ్ళాలి, తీసుకురాలి వేటని అయితే మా తాతయ్య నన్ను వెనకేసుకొస్తారు. బాగుంటుంది. తాతయ్య నాన్నమ్మ ఆయనకంటే నాకే ఎక్కువ సపోర్ట్ ఉంటారనమాట. ఏదేమైనా సరే ఆడపిల్లకి పెళ్లి చేసి పుట్టింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళకి ఎంత బాధగా ఉండిద్దో అంతే భయంగా కూడా ఉండిద్ది. ఎందుకంటే కొత్త ఇల్లు, కొత్త మనుషులు కదా, అక్కడ వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా తిరిగిద్దా ఇంట్లోని, ఎలా మసులుకునిద్దని చాలా భయం ఉండిద్ది. నాకు అత్తయ్య మామయ్య అయితే లేరండి. మన కామెంట్లో కూడా ఎవరు అడుగుతున్నారు. చాలాసార్లు చెప్పాను కదా, అత్తయ్య మామయ్య లేరు, చనిపోయారు. ఇంకా నేను మా వారు, మాకేమైనా పెద్దగా ఉంటే మా నాన్నమ్మ తాతయ్య, అలానే మా వదిన వాళ్ళు కూడా ఏమైనా సజెషన్స్ అలాంటివి ఇస్తూ ఉంటారనమాట. అలానే నేను ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా బాగానే ఉంటాను. అంటే నాకు ఈ గొడవలు ఇవన్నీ కూడా భయం అనమాట. నోరు కూడా ఇంతలా మాట్లాడుతాను కానీ వీడియోలని బయట చాలా తక్కువ. మళ్ళీ మా వారి దగ్గర కొంచెం గలగలా మాట్లాడుతాను, కానీ బయటికి వెళ్తే మాత్రము మెత్తకే ఏదైనా సరే మా వారే మాట్లాడాల్సింది. అంతెందుకు ఇప్పుడు మా రేణు మాట్లాడినట్టు కూడా నేను ఆడలేనమాట బయట, అంత తొందరగా ఏమనుకుంటారేమో అని. అందుకని ఇరుగు పొరుగు వాళ్ళతోటి ఇప్పుడు గొడవలు అలాంటివి ఏమీ పెట్టుకోను. అందరితో కూడా మంచిగా ఉంటాను, మంచిగా మాట్లాడుతాను. ఇంకా పలకకుండా సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, కానీ ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. అదే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళం కదా, లెగిస్తే మొహం చూస్తాం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరితో కూడా కొంచెం సన్నిహితంగా సంతోషంగా ఉంటేనే మంచిది. అవసరానికి ఏదైనా సరే వాళ్ళే కదా వచ్చేది. దూరంగా ఉండే బంధువులు ఎవరు కూడా మన అవసరానికి రారు, కానీ ఇరుగు పొరుగు వల్లే మెయిన్ వస్తారనమాట. సో అందుకని వాళ్ళతో ఎప్పుడు కూడా కొంచెం మంచిగానే ఉండాలి. నేనైతే అదొకటే ఫాలో అవుతాను. అందుకని ఎవరితో కూడా తొందరపడి గొడవలు ఆడడము అలాంటివి చేయను. నాకు అవన్నీ అసలు భయం అనమాట. ఇంకా పిల్లలు కూడా ఏడుస్తూ ఏమైనా వచ్చారంటే కొంచెం నేను మా పిల్లనే కొంచెం ఓదార్చి సైలెంట్గా ఉంచుతానే, కానీ ఏంది అలా చేసారు ఇలా చేసారని అయితే వెళ్ళి అడిగే రకం కాదు నేను. ఎందుకంటే పిల్లలు కదా, ఈరోజు గొడవ ఆడుకున్నా రేపు కలిసిపోతారు కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇంక ఇక్కడైతే పప్పులోకి పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ కట్ చేసుకుంటున్నా. ఈరోజు ఈ కూర వండేసి రేణుకు పెట్టాను కదా, స్కూల్ నుంచి రాగానే నాకు అసలు పప్పు ఇష్టం ఉండట్లేదమ్మా, వాంతి వస్తుంది, నేను తిన్నను, ఇప్పుడు వండమాక అని అయితే అంటుంది. మరి నీకేం కూరలు అంటే ఇష్టం చెప్పాయి వండుతానంటే, మునక్కాయ, తోటకూర, చామదుంప, దుంపల కూర అలాంటివి వండమ్మా, గోంగూర కూడా వండమ్మా, కానీ పప్పు అయితే వద్దమ్మా అంటుంది.
అదేంటో మరి ఇదివరకు బాగానే తినేది కానీ ఈ మధ్య పప్పు అంటే అసలు ఇష్టం పుడతలేదు. మామూలుగానే ఇంట్లో పిల్లలు తినడము చాలా తక్కువ. అలాంటప్పుడు వాళ్ళకి నచ్చింది చేసామంటే ఇంకా చెప్పనవసరమే లేదు కదా! అందుకని వాళ్ళకేమి ఇష్టమో అయ్యే వండుదామని అయితే ఇంక మా రేణుని అడిగితే అన్నీ చెప్పింది. ఇంకా అలా చెప్పిందో లేదో వాళ్ళ నాన్నకి చెప్పి ఇంక అవన్నీ కూరగాయలయితే తెప్పించేదనమాట. ఎందుకంటే మా రేణుకి, సాత్విక బయట చిల్లర తిళ్ళనేవి తింటారు గానీ చాలా తక్కువ. కానీ ఇంట్లో అన్నం మాత్రం ఖచ్చితంగా తింటారు. ఇక్కడ పప్పులో అయితే అన్నీ వేసేసి పొంగకుండా కొద్దిగా ఆయిల్ కూడా వేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. మరోవైపు అన్నం కూడా ఉడికిపోయింది. ఈ పప్పు కూడా అయిపోయి తిరుగుమూత పెట్టేస్తే వంట అయితే అయిపోయినట్టే. ఈ పప్పు ఉడికేలోపు పిల్లల యూనిఫామ్ అయితే ఇక్కడ ఐరన్ చేస్తున్నా. సెలవుల్లో చేద్దాం అనుకున్నాను ఐరన్, కానీ కుదరలేదు. అందుకని ఈరోజు పిల్లలకి మా అక్కే స్నానం చేసింది. ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి వీళ్ళిద్దరిది అంటే పూర్ణమవి, రేణు ఇద్దరివి కూడా యూనిఫామ్స్ అయితే ఐరన్ చేస్తున్నాను. ఐరన్ అంటే చాలా తక్కువ అనమాట. సెలవులప్పుడు అలా చేస్తాను. ఎందుకంటే పిల్లల దగ్గర ఐరన్ చేసినా చేయకపోయినా మా రేణు దగ్గర ఒకేలా ఉండిద్ది. కానీ మరీ బాగా ముడతల్లా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసే యూనిఫామ్ అయితే వేసి పంపిస్తాను. పిల్లల యూనిఫామ్స్ ఐరన్ చేస్తేనే కొంచెం నీట్గా ఉంటుంది. అలానే మురికి కూడా ఎక్కువగా అవ్వవన్నమాట. ఇప్పుడంటే ఈ ఐరన్లు అన్నీ కానీ మేము చదువుకునేటప్పుడు ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. యూనిఫామ్ ఐరన్ చేయడం అంటే మడత పెట్టేసి ఏమైనా పరుపులు బొంతలు అంటారు కదా, వాటి కింద పెట్టేసేవాళ్ళం అనమాట ఒక నైట్ అంతా. లేదంటే నిద్రపోయి మంచం ఉంటుంది కదా, బొంతల కింద పెట్టేసేవాళ్ళమి. ఇంకా మార్నింగ్కి అలా కొంచెం ఐరన్ చేసినట్టు ఉంటాయి కదా అప్పట్లోని. కానీ ఇప్పుడు చూసారా ఈ ఐరన్ బాక్స్ మేము పెళ్ళైన వెంపటనే తీసుకున్నాము. మా వారు అప్పుడు ఇక్కడ కంపెనీలో వెళ్ళేవారని చెప్పాను కదా డ్యూటీకి. అప్పుడు ఎక్కువగా షర్ట్లే వేసుకొని వెళ్ళేవారు. ఇంకా వాటిని అయితే నేను ఇంటికాడ ఖాళీయే కదా అన్నీ ఐరన్ చేసి పెట్టేదాన్ని అనమాట. సో దానికోసం తీసుకున్నాము. కానీ ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు. ఇప్పుడేమో ఎలాగో పొలం పనులు కదా, ఎక్కువగా టీ షర్ట్లు వేయటం అలవాటు అయిపోయింది. చొక్కాలంటే ఎక్కడికో వెళ్ళినప్పుడు మాత్రమే, చాలా తక్కువ. సో అందుకని ఐరన్ బాక్స్ ఒక పక్కన పెట్టేశాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్కి వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది. నాకు ఈ ఐరన్ తీయడం అంటే కొంచెం భయం. అందుకని ముందు దుప్పటి మీద అలా అయితే కొంచెం రఫ్ చేస్తానన్నమాట. ముందు పర్వాలేదు సేఫ్గా ఉంది అనుకుంటే అప్పుడు బట్టల మీద అయితే పెడతాను. ప్రతిసారి ఇంతే చేస్తాను నేను. ఒకసారిగా ఐరన్ తీయడం అంటే అలా నేరుగా పెట్టడం అంటే కొంచెం భయమే, మళ్ళీ పాడైపోతాయేమో అని. మడతలు అయితే ఏమీ పెట్టలేదు, అలా ఐరన్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఎలానో వేసుకునేవి కదా, అందుకని ఇంకా ముడతలు లేకుండా ఐరన్ మాత్రం చేసేసానండి. డైలీ 6 లీటర్ పాలు అయితే పోపించుకుంటున్నానండి. అంటే ఈ మధ్య అసలు ఎప్పుడు పోపించుకోలేదనమాట. ఇది వరకు వేరే వాళ్ళ దగ్గర పాలు తీసుకుంటే వాళ్ళేమో బరిగొడ్డు అమ్మేస్తారనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళ దగ్గర అయితే వాడకం పెట్టాము. డైలీ నైట్ టైం అనమాట. ముందు రోజు ఇచ్చారు అంటే పోసిళ్ళను, నేనేమో కాయకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఈరోజు పొద్దున్నే ఈ పాలు అనేవి కాస్తున్నా. ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, గట్టిగా అయిపోయింది. మరోవైపు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంక దీన్ని పప్పు గుత్తి పెట్టి మొత్తం మెత్తగా రుబ్బేసుకున్నాను. ఇదివరకు కరివేపాకు చెట్టు ఇంటి ముందు ఉండేది కదా, ఇలా పప్పు ఉన్నప్పుడల్లా ఒక రెమ్మ తుంచుకొని చేసేదాన్ని. కానీ ఇప్పుడు ఇంకా ఆప్షన్ లేదు కదా, ఇంట్లో కొత్తిమీర ఉంటే అది ఒక్కటే వేశాను. కరివేపాకు తెమ్మని చెప్తే మా వారేమో మర్చిపోయారనమాట. మార్కెట్ నుంచి ఒకసారిగా తీసుకొచ్చుకొని ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకుంటాను. ఇంకా మా వారికి ఏదైనా సరే ఆ టైంకి అలా ఫోన్ చేసి ఎక్కడుంటే అక్కడ వస్తువు గుర్తు చేయాలి, అలా అయితేనే తీసుకొస్తారు. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది. మరోవైపు పాలేమో కొంచెము వేరే గిన్నెలోకి తీసి పిల్లల కోసమని పక్కన పెట్టేస్తాను. ఇంకా మా అక్కకేమో టీ తాగే అలవాటు ఉందనమాట. అందుకని తన కోసము ఇంకా మా వారు కూడా ఇస్తే తాగుతారు. సో వాళ్ళిద్దరికీ అలా టీ అయితే పెట్టేస్తాను. మరోవైపు పూర్ణిమకి, రేణుకి అయితే ఇక్కడ బాక్స్ పెడుతున్నాను. అన్నం అయితే ముందుగానే చల్లారబెట్టి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు వేస్తే నీరులా కారేసిద్ది కదా, అందుకని. రేణుకైతే నేను బాక్స్ ముందుగానే అంటే సెలవులు ఇవ్వగానే క్లీన్ చేసేసి ఒక పక్కనైతే అలా పెట్టేశాను. ఎందుకంటే మాలో ఎవరికైనా దగ్గర వాళ్ళకి కూరలతో ఇస్తే అంత తొందరగా రావన్నమాట, మళ్ళీ ఎక్కడ మిస్ అయ్యిద్దని.
అదేంటో కానీ టీని పంచదార పాకం చేసేసాను. అందులో ఉన్నదే కొంచెమే కదా! ఎందుకనో 3 చెంచాలు పంచదార వేసేసాననమాట హడావిడిలోనే. ఇంక అదైతే బాగా తియ్యగా అయిపోయింది. ఇంకా మా అక్కయ్య, మా వారు ఇంక అలానే తాగేసారు. మరేం చేస్తాం. ఇంక అందులో పాలు కలుపుతానంటే వద్దనేసారు. కొంచెము గొంతు పట్టేసిందండి. అందుకని ఎక్కువగా మ్యూజిక్ అంటే సౌండ్ పెట్టేసాను. నైట్ టైమ్ వాయిస్ ఓవర్ ఇస్తే గొంతు పట్టేసిద్దనమాట. నాకేమో ఇంక ఈరోజు తప్పలేదు. నైట్ టైమ్ ఇచ్చాను. సో, అందుకని ఎక్కువ మ్యూజిక్ పెట్టేసాను. ఇక్కడ రేణు అయితే వెళ్ళిపోయింది స్కూల్‌కి. మా వారికిను, మా అక్కకైతే టీ అయితే పెట్టేసాను. ఇంకా పూర్ణ కూడా తినేసి రెడీ అయిపోయి తను కూడా వెళ్ళిపోయింది. మా అక్క వాళ్ళు వస్తూ చక్రాలైతే చేసి తీసుకొచ్చారు ఇంటి నుంచి. ఇంక నేను ఇక్కడ చేయనా ఎందుకులే అంటేనే పిల్లలున్నారు కదా తింటారులే అయితే చేసి తీసుకొచ్చారంట. అలానే బయట పనంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు ఉతికేసాను. అలానే గిన్నెలన్నీ కూడా కడిగేసి వంట చేస్తాను కదా! అంటే గ్యాస్ మీద పెట్టి వండే పాత్రల వరకు ఇలా ఎండలోనైతే పెట్టేశాను. ఇక బట్టలు కూడా ఉతికేసి ఆరబెట్టేసానండి. ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా అక్క కూడా వెళ్ళటానికైతే బయలుదేరుంది. ఇంకా మా వారైతే బాపట్ల వరకు తీసుకువెళ్ళి ఆడ స్టేషన్‌లో వదిలిపెట్టి ట్రైన్ ఎక్కిన తర్వాత మా వారైతే వచ్చేసారు. ఇంకా మధ్యాహ్నం తినడానికి ఏమీ లేవులే అనుకునే టైంకి మా చిన్నమ్మ వేరుశనక్కాయలు ఉడకబెట్టినవి అయితే పెట్టిందనమాట. ఇంక ఇవైతే ఉడకబెట్టి అలాగ నేను, పిల్లలు, తాతయ్య లేరులేండి, నానమ్మ మేము అలా తినేసాము. కొంచెం కాయలే తినాలనుకున్నప్పుడు ఎక్కువ ఉండవు. వద్దు అనుకున్నప్పుడు మాత్రం చాలా ఉంటాయి. సాత్వికని కూడా రెడీ చేసి అంగన్వాడికి అయితే పంపించేసానండి. కరెక్ట్‌గా ఒక 12, 1 గంట ఆ మధ్య వరకు అయితే ఉండిద్ది. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిద్ది. ఇంకెటోళ్ళు అటు వెళ్ళిపోతారు. రేణు వెళ్ళిపోద్ది, పూర్ణిమ వెళ్ళిపోద్ది, మా సాత్విక్ కూడా వెళ్ళిద్ది. కాకపోతే వీళ్ళు వెళ్ళే వరకు నాకు కొంచెం హడావిడిగా ఉండిద్ది. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పని అంతా చేసుకొని కొంచెం ఫ్రీ అవుతానేమో. అది మళ్ళీ పొలం పని లేకపోతే, పొలం పని ఉంటే మాత్రం ఇంకా పొలానికి వెళ్ళిపోవటమే. సో, ఇదన్నమాట అండి. ఇంకా ఈరోజైతే ఇలా గడిచింది. ఇంక ఈ వీడియో కూడా ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.